వేదికలో నాతో పాటు ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ 3 అంశాలు: 1,00,000 కోట్ల బడ్జెట్ హామీ, 42% రిజర్వేషన్, బీసీ అత్యాచార నిరోధక చట్టాన్ని, ఈ 3 అంశాలపైన శాసన మండలి సభ్యుడిగా ఈ కార్యాచరణ చట్టసభలో ముందుకు వెళ్ళేటువంటి బాధ్యత మా పైన ఉందని గౌరవ పెద్దలు వీర సత్యనారాయణ గారు గుర్తు చేసినారు. అధ్యక్షులు ఆ బాధ్యతను స్వీకరిస్తాను. రెండో అంశం ఏంటంటే, సరే మనం తీసుకుపోతాం, ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుంది గవర్నమెంట్కి, అసలు పరిష్కారం ఎక్కడ ఉంది? మనం మాట్లాడడము, మనం ప్రతిసారి చెప్పడము, దాన్ని ప్రభుత్వం దాటవేయడం, ఇది నిత్య ధోరణం. మరి పరిష్కారం ఏంటి దానికి? సరే, మీరు అప్పగించినటువంటి పనిని, ఈ సమావేశం అప్పగించేటువంటి పనిని దిగ్విజయంగా చట్టసభలో పూర్తి చేస్తాం, అంటే వాయిస్ రూపంలో. కానీ పరిష్కారం ఎక్కడ ఉంది? నేను నా కార్మికులో మన హనుమంతన్న పుస్తకం ఉంటుంది, కంబాలపల్లి కృష్ణ రాసిన పుస్తకంలో నా కార్మికులు ఉంటుంది. అప్పుడోసారి కమ్మ తీసి చూస్తూ ఉంటారు, ఈ టైంకి ఏం చేసిన. ఆయన పడ్డటువంటి కష్టం, అసలు ఈయన సీఎం ఎందుకు కాలేకపోయింది అనేటువంటి తపనతో ఆ పుస్తకంలో నాకు లాస్ట్ కొన్ని పేజీలు ఉన్నాయి. అప్పుడు మా హనుమంతన్న గారిని, ఇంకే బీసీ నాయకుడైనా సరే, సీఎం ఆ పార్టీలో కాడనేది స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే ఆ పార్టీలో మనోల పాత్ర కట్టప్ప పాత్రనే అయిపోయింది తప్ప కానీ బాహుబలి పాత్రలో రాలేకపోయింది. పోనీ ఎక్కడ కూడా అది ఆయా పార్టీల నుంచి సాధ్యం కాదనేటువంటి స్పష్టత ఇప్పటికే చాలా మంది మేధావులు వెలిగించినటువంటి ఆలోచన. సో ఆ విషయంలో కొంత క్లారిటీ ఉంది. ప్రొఫెసర్ తిరుమల సార్ అన్నట్టుగా, నీవు వాళ్ళతో సమానమైనటువంటి రాజకీయాలు ప్రారంభించినంత కాలం అడక్క తినడే ఉంటుంది కార్యక్రమం. అడక్క తినేటువంటి కార్యక్రమాలు ఉన్నన్ని రోజులు ఈ జాతరకు వచ్చేది లేకపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అడక్క తినే రాజకీయాల కంటే బెదిరింపు రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు, లేదా బార్గెనింగ్ చేసేటువంటి స్థితికి వచ్చినప్పుడు, ఇందులో పూర్తి స్థాయిలో కాకుండా కొంతనన్నా అవ్వాలి. ఆ పరిస్థితి ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో ఉందా? మూలం ఎక్కడ? ఇవన్నీ సాధించడానికి మూలం ఎక్కడ ఉంది అంటే, రాజకీయ పరమైనటువంటి బెదిరింపులు పోతే తప్ప ఈ పార్టీలు అవి చేయలేదు. ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా గురించి నేను ముఖ్యమంత్రి గారిని ఒక 3 సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఏమని? అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఏ కమిటీ రిపోర్ట్ లేకుండా, ఎవరి సూచన లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10కు 10 అమలు చేస్తా ఉన్నారు. అక్కడ చట్టం 103rd అమెండ్మెంట్లో అప్ టు 10% అన్నారు, కానీ తప్పకుండా 10% ఇంప్లిమెంట్ చేయాలని చెప్పలేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, ఇది జనరల్ కోటాలో ఉన్నటువంటి 50% నుంచి 10% వాళ్ళకు పోతే
మా కాంపిటీషన్ తగ్గిపోతూ ఉంది, మేము పోరాడేటువంటి శక్తి తగ్గిపోతూ ఉంది, స్పేస్ తగ్గిపోతూ ఉంది అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క మాట అన్నారు, ఇది ఏందో మరి ఇది నాకు అంత అవగాహన లేదా అన్నాడు. ఒక్కటే కానీ అతనికి తెలుసు ఈ విషయం, అతనికి తెలుసు. ఆ తర్వాత ఇదే అంశం పైన నేను సెక్రటేరియట్ బయట ఉన్న మీడియా సమావేశంలోకి వచ్చి మీడియాతో మాట్లాడితే మీడియా సమావేశం అయిపోయి నేను ఈడబ్ల్యూఎస్ గురించి చెప్తే మీడియా ప్రతినిధులు ఆడ ఒక 9 నుంచి 10 మంది బీసీ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటన్నా అని అడిగారు. సరే తెలిసినోడు తెలవనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, తెలుసుకోవాల్సినోడు ఇది ఏందో తెలియక తిరుగుతాడు. ఎక్కడ కూడా చిన్న అలజడి లేకుండా 10కి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతారు. నీవు కామారెడ్డి డిక్లరేషన్ లో మాకు ఇస్తానది ఇవ్వకపోగా దుర్మార్గంగా అమలవుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కొనసాగిస్తా ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా పైన బండ ఎత్తితే ఆ బండ పైన ఇంకొక బండ పెట్టాడు అంతే, కానీ లాభమే. సో అటు ఈడబ్ల్యూఎస్ పరిష్కారం కావాలన్నా రేపు ఈ ప్రభుత్వం పోయి సపోజ్ ఇంకో కేసీఆర్ వచ్చినారు, ఈ ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన పుణ్యాత్ముడు ఆయనే. ఇక్కడ బీసీల రిజర్వేషన్ 27 నుంచి 23 తీసుకొచ్చిన మహనీయుడు ఆయనే. కాబట్టి ఆయన ద్వారా లాభం జరుగుతుంది అనేటువంటి నమ్మకం లేదో క్లారిటీ మనకు. మరి భారతీయ జనతా పార్టీ ఈ 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ శాసనసభలో ఇచ్చిన మద్దతు, శాసన మండలిలో ఇచ్చిన మద్దతు పార్లమెంట్ దాకా ఎందుకు కొనసాగించదు? పార్లమెంట్ దాకా అది కొనసాగించదు. కారణం ఏంటి అంటే ఈ ముగ్గురికి ఈ అంశాల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఈ 42% రిజర్వేషన్ కానీ 1,00,000 కోట్ల బడ్జెట్ విషయం కానీ మీరు మొన్ననే చూసి ఉంటారు. శాసన మండలిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒక ప్రశ్న అడిగిన. ప్రతి ఏడాది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కు బీసీలకు పెట్టమని చెప్పారు కదా, మొదటి ఏడాది పెట్టిన బడ్జెట్ ఎంత, చేసిన ఖర్చు ఎంత, మిగిల్చిన నిధులు ఎంత, రెండో ఏడాది ఎంత పెట్టిరు అని చెప్పి తెలిస్తే మొన్నటికి మొన్న వచ్చినటువంటి బడ్జెట్ లెక్కలు చూసినాం. మీ అందరికి తెలుసు ఏందని. 20,000 కోట్లు అని చెప్పి 11,490 కోట్ల రూపాయలు పెట్టి కేవలం 2,500 కోట్లు ఖర్చు చేసి అయిపోయాడు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు కేవలం కాగితాలకి కథమైంది, కాగితాలను చూపించింది. 20,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ? అప్పుడు నేను మంత్రి గారిని లేచి అడిగితే మంత్రి గారు కన్నీళ్లు తప్ప ఇంకేం లేదు. ఆయన దగ్గర కన్నీళ్లు పెట్టడం తప్ప ఇంకేమీ లేవు, నా చేతిలో ఏమీ లేదు, అంత ఆయన చేస్తున్న కథ. అంటే ఆయన తెలుసు ఇలా బడ్జెట్ పెట్టారు. సమస్య ఎక్కడ ఉందనేటువంటిది ఈ సభ గుర్తించాలని కోరుతారు. ఈ అన్ని సమస్యలకు జిందా తెలిసి మాకు కావాలి. సర్వరోగ నివారణ మందు ఒకటి కావాలి. ఆ మందు రాజకీయంగా బెదిరింపులకు దిగేటువంటి శక్తివంతమైన మందు అయితేనే ఈ సమస్యల పరిష్కారం, లేకపోతే లాభం. ఏమైతుంది ఫైనల్ గా? మన పెద్దలు ఉన్నారు చాలా మంది, దత్తాత్రేయ గారు కానీ హనుమంత్ అన్న కానీ, వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇంకా ఆశ ఉందో ఏమో నాకు తెలియదు. బీసీ మన రాజ్యం వస్తుంది, మన వర్గాలు అధికారంలోకి వస్తే ఉండదో లేదో నాకు తెలియదు. కానీ వాళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో, వాళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో
ఎన్ని దక్కమొక్కలు తిని ఉంటారు వాళ్ళ దగ్గర, ఎన్ని అవమానాలకు గురై ఉంటారు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇక దక్కా మొక్కలు తినడానికి, అవమానాలు భరించడానికి మా తరం సిద్ధంగా లేదు, మా తరం అయితే సిద్ధంగా లేదు. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తా ఉన్నంటే, ఇక్కడ మనం మాట్లాడుకొని ఎవరి గుడారంలోకి వాళ్ళు వెళ్ళిపోయి, సీనన్న టీఆర్ఎస్ లోకి పోయి, దత్తన్న బీజేపీలోకి పోయి, అన్న కాంగ్రెస్ లోకి పోయి, నేను ఇంకో దాంట్లోకి పోయి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అంటే మంచిగా అయిందా మీటింగ్ అని వాళ్ళు మనం చెప్తా ఉంటే, చాలా బాగా ఇస్తారని చెప్తా ఉంటే మంచిగా. కానీ మనము గుడారాలను నమ్ముకొని బతుకుతా ఉన్నాం కాబట్టి పరిస్థితి. అందుకోసమే నేను నమ్మినటువంటి అంశం ఏంటంటే, పొలిటికల్ పవర్ డిస్టర్బెన్స్ చేయకుండా ఇది రావు, ఇందులో ఏ ఒక్కటి సాధించదు. ఈ డిస్టర్బెన్స్ చేయడం కోసం, పొలిటికల్ పవర్ డిస్టర్బెన్స్ చేయడం కోసం మనం బీసీల వద్ద ప్రయత్నం చేయాలి. మీరు అన్నారు ఇవన్నిటి గురించి మనం సభలో లేవనెత్తాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హనుమంతరావు అన్న పుస్తకం చదివిన తర్వాత, ఆయన పుస్తకం నా కారులో డిక్లో కొన్ని పేజీలు నేను అలా పెట్టుకునే చదువుదామని, బీసీల గురించి తపన పట్టేటువంటి ఆయన ప్రయత్నము, ఆయన చేసిన ప్రయత్నాన్ని రెట్లు ఏ రకంగా ఆయనని ఇట్ట నిలువున అణిచివేసిందో ఆ పుస్తకం చదివిన తర్వాత ఒక పౌరుషం వస్తుంది. చదివితే అవకాశం ఉంటే రివేంజ్ తీర్చుకోవాలన్నా అనే కోపం వస్తా ఉంటుంది. మరి నేను వాళ్ళ గుడారంలో ఉంటే ఆ రివేంజ్ కుదరదు. అది కాబట్టి గుడారం కొత్త గుడారం వేసింది దానికోసమే. సో ఏదేమైనప్పటికీ మనందరం దీనిపైన సుదీర్ఘంగా చర్చించుకుంటున్నాం. మేధావి వర్గం తర్కిస్తూ ఉంది, ప్రతి అంశాన్ని మన ముందు పెడతా ఉంది. సత్యం అన్న చెప్తా ఉన్నా, అన్న మీరు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఇది, దీంతో పాటు ఇంకా ఏ బాధ్యత ఇచ్చినా కూడా శాసన పరిషత్ సభ్యుడిగా నేను నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను. ఈ సభ ఇచ్చేటువంటి ఆదేశమే అనుకుంటున్నాను. నాకు బాస్ ఎవరు లేదు, నా బాసు బీసీలే బాస్. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఆదేశం ఏదున్నా కూడా దాన్ని ఖచ్చితంగా నాకున్న అవకాశం చేత ప్రతిబింబింపజేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.